దూషణ, మేము నీ తపస్సుకు ఎంతో ప్రసన్నులం. బ్రహ్మదేవ, తమను ప్రసన్నుణ్ణి చేసుకోవడానికే తపస్సు చేశారు. వరాలు అడగమంటారా? కావలసినవన్నీ అవశ్యం. నేను కోరిన వరాలన్నీ ఇస్తారు కదూ? అలాగే దూషణ, తప్పక ఇస్తాను. అయితే ఇప్పుడు నేను సర్వశక్తివంతున్నయ్యే వరమివ్వండి బ్రహ్మదేవా. సర్వశక్తివంతులు త్రిమూర్తులే దూషణ. నీవెలా సర్వశక్తివంతుడివి కాగలవు? అదంతా నాకు తెలియదు బ్రహ్మదేవా. మీరు కావాలన్న వరాలను కోరుకుంటే ఇస్తానని మాట ఇచ్చారు కదా. ఇకపై నేను అడిగినవన్నీ తమరివ్వవలసి ఉంటుంది. అలాగే, కాని ఇది తెలుసుకో, శివుడు ఇతర శివభక్తుల ముందు నీ శక్తి పని చెయ్యజాలదు. నీవు గనక శివుని శక్తిని, శివభక్తుల శక్తిని ఎదుర్కొన్న ప్రయత్నిస్తే నీకు అకాల మృత్యువు సంభవిస్తుంది. అదంతా చూద్దాంలే బ్రహ్మదేవా. వరమియ్యండి ముందు. నేను సర్వశక్తివంతున్నవ్వాలని చెప్పానుగా వరం తప్పక ఇస్తానని. కాని నిన్ను మరొక్కసారి హెచ్చరిస్తున్నాను, ఈ వరాన్ని దురుపయోగం చేయవద్దు. బ్రహ్మదేవా, దురుపయోగం సదుపయోగం ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు. భౌతిక జీవితం గడిపే వారికి అవన్నీ అవసరం లేదు. కాదు దూషణ, అలా కాదు. సమస్త ప్రాణికోటి హితము కోరి సృజనాత్మక కార్యాలు చేస్తే సదుపయోగమని, వినాశాత్మక కార్యాలు చేస్తే దురుపయోగమని అంటారు. సదుపయోగ కార్యాలు చేస్తే జీవితం సఫలమవుతుంది, దురుపయోగ కార్యాలు చేస్తే జీవితానికి దుర్గతి కలుగుతుంది. బ్రహ్మదేవా, నేనిప్పుడు వరాలు పొందటానికి వచ్చాను. తమరేమో వరాలు ఇవ్వడానికి వచ్చారు. పురాణం వినటానికి నేను రాలేదు. మీరు వినిపించను వద్దు. తమరు అదేదో సృజనాత్మక కార్యము, సదుపయోగము అని అంటున్నారే, అందుకు మీ దేవతలున్నారుగా. సృజనాత్మక కార్యాలు తప్ప మీరు చేయగలిగిందే ఉంది. వినాశము, దుర్గతి అన్న విషయాలు మర్చిపోయి తమరు నాకు వరం ఇవ్వండి. వరాలు పొందే ముందే నీ ధోరణి అహంకారపూరితంగా ఉందే. అయితే వరాలు పొందిన పిమ్మట ఇక ఎలా ఉంటుందో. అయితే వరం ఇవ్వనంటారా? ప్రసన్నున్నై వచ్చాను, వచనబద్ధం. అందువల్ల వరం తప్పకుండా ఇస్తాను. అయితే నాకు సర్వశక్తివంతున్నయ్యే వరం ఇవ్వండి బ్రహ్మదేవా. తథాస్తు. సర్వశక్తివంతున్నైన పిమ్మట శివుడు, శివ భక్తులు నా ఎదుట ఎలా నిలవగలుగుతారు? తల్లిని కదా, అందుకే చెప్తున్నాను. పరమేశుడే గనక నీపై ప్రసన్నులవుతే తప్పక ప్రత్యక్షమై ఉండేవారు. ప్రత్యక్షం అవ్వలేదు, ఎందుకంటే నీపై ప్రసన్నులు కాలేదు గనక. అవుతారమ్మా, అవుతారు. ప్రసన్నులు అయిపోతారు, తర్వాత ప్రత్యక్షము అవుతారు. ఆయనకు నేనొక్కడిని భక్తుణ్ణి కాను కదా. నాలాంటి భక్తులు ఎందరో ఉంటారు. ఆయన వారిపై కూడా ప్రసన్నులై ప్రత్యక్షమవుతారు. సమయం పడుతుంది కదమ్మా. నువ్వు నీ తల్లికే పాఠాలు నేర్పుతున్నావా? లేదమ్మా, లేదు. నేను పరమేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమవడం గురించి చెప్తున్నాను. నువ్వు ఇలా మాట వినవులే. ఈ శివలింగము వద్దు, నీ శివ పూజలు వద్దు. ఇంకా పరమేశ్వరుడు త్వరలోనే ప్రసన్నులైపోతారులే. చూస్తారుగా, తన పుత్రుడితో పాటుగా తల్లి కూడా శివలింగం ముందు శిరస్సు ఉంచుతోందని. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, 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 ఓం నమః ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం ఈ బాలుడు కూడానా? శివాయ. వీరందరూ కూడా శివభక్తిలో మునుగున్నారా? శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుని వీరి శక్తిని పొందగోరుతున్నారు. బ్రహ్మ ఇదే చెప్పినట్టున్నాడు.
శివభక్తులు నా వినాశకారకులని. అలా జరగక ముందే నేను వీరినే సర్వనాశనం చేసేస్తే పితాశ్రీ, ఇది ఏం మాయా? ఇది మాయ కాదు నాయన, మాయావి. ఇదేదో శత్రురాజులు పన్నిన యుద్ధ వ్యూహం అనిపిస్తోంది. శత్రురాజులు ఆకాశగమనం కూడా చేయగలరా? లేదు, స్పష్టంగా కనపడుతున్నది ఏమంటే వీడెవడో మాయారాక్షసుడు. ఓది దుష్టులారా, శివుని పేరు ఉచ్చరిస్తే మీకు శక్తి లభిస్తుందా? లభించినా కూడా ఏమవుతుంది? మేము మా రాజును రాజ్యాన్ని కాపాడుకోవటానికి శివనామాన్ని జపిస్తున్నాం. ఒరే శివభక్తుడా, ఇలా అబద్ధాలు గనక మాట్లాడితే మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేసేస్తాను. పరమేశ్వరుని శరణుచొచ్చిన మేమందరం అసత్యం ఎందుకు పలుకుతాం? ఒరే శివభక్తులారా, మీరు మళ్ళీ ఆ శివుడి పేరు కనుక ఎత్తితే దాని పరిణామం అనుభవించాల్సి ఉంటుంది. పితాశ్రీ, మనమందరము శివనామం జపిస్తూ ఆయన మనల్ని, మన రాజ్యాన్ని కూడా కాపాడాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం. కానీ సూరత, పరమేశ్వరుడి పట్ల నీ భక్తి శ్రద్ధలు ఇంత దుర్బలమైనవా? ఒక రాక్షసుని చూడగానే సడలిపోయాయా? రండి, మనం 5గురం కలిసి పరమేశ్వరుణ్ణి పిలుద్దాం. ఓ దేవాది దేవ, ఓ దేవతలకు పరమదేవ దేవేశ్వర, ఓ పరమేశ, దయచూపు ప్రభు, రక్షించు భక్తవత్సల, ఈ శరణాగతుల్ని కాపాడు ప్రభు. తీసుకెళ్ళండి మహారాజు వద్దకు. రిపుదమన మహారాజుకు జయము! సింహాదిత్య మహారాజుకు జయము! రిపుదమన మహారాజుకు జయము! సింహాదిత్యులకు జయము! రిపుదమన మహారాజుకు జయము! సింహాదిత్య మహారాజుకు జయము! రిపుదమనునికి జయము! సింహాదిత్యులకి జయము! రిపుదమన మహారాజుకు జయము! సింహాదిత్య మహారాజుకు జయము! రిపుదమన మహారాజుకు జయము! మహారాజా, తమరి ఆజ్ఞానుసారం మేము చంద్రసేనుని బందీని చేసి పట్టుకొచ్చాము. చూడండి, మన శత్రువు చంద్రసేనుణ్ణి బందీగా చేసేశారు. ఓ పరమేశ, ఓ శివశంకర, మా రాజుగారు తమకు పరమ భక్తులే కదా, ఆయన్ను రక్షించు, ఆయనను రక్షించు. ఓం నమః శివాయ, ఓం మాకు నమః శత్రువైన శివాయ, చంద్రసేనుణ్ణి ఓం నమః శివాయ. వధించండి. మహారాజా, వద్దు! ఆగండి, మా రాజుగారు చంద్రసేనుణ్ణి వధించబోకండి. వధించాలనుకుంటే మాత్రం ముందుగా మీరు నన్ను వధించేసేయండి. వీళ్ళిద్దరిని వధించండి. పరమేశ! పరమేశ! రుద్రావతార! రుద్రావతార! హనుమంత! హనుమంత! ఓ మారుతి! ఓ మారుతి! ఓ పవనపుత్ర! ఓ పవనపుత్ర! జై శివశంకర, హర హర మహాదేవ. నాకేమి ఆజ్ఞ ప్రభు? నా ఆజ్ఞ నిర్వర్తించే ముందు నీ స్వరూపం తెలుసుకోవచ్చా? నేను తమరి ప్రతిరూపాన్నే ప్రభు. సత్యం అదే వీరాంజనేయ. నీవు రుద్రావతారానివి. నా యొక్క అంశతోనే మాత అంజనకు, తండ్రి కేసరికి పుత్రుని రూపంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని కార్యం నెరవేర్చేందుకు నీవు అవతరించావు. నా జీవితం ధన్యమవుతుంది ప్రభు.
నేనిప్పటిదాకా శ్రీరాముని ఆగమనానికై నిరీక్షిస్తున్నాను. ఆయన రాకకు ముందుగా నీవు ఇతర కార్యాలు పూర్తి చేయాలి హనుమా. ఆజ్ఞాపించండి పరమేశ. నీవు అత్యాచారాలు చేస్తున్న రాజా సింహాదిత్యుడు, రాజా రిపుదమనల బారి నుంచి నా భక్తులను కాపాడాలి. వారు ఉజ్జయినిలో షిప్లా నదీ తీరాన నా ధ్యానంలో లీనమై ఉన్నారు. తమరి భక్తులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అత్యాచారాల్ని తమరికి అంశావతారమైన నేనెలా సహించగలను దేవాదిదేవా? తమరు నిశ్చింతులు కండి. నేనా దుష్టులను తప్పక దండిస్తాను. వారిని కేవలం దండించు. ఆ భక్తుల ఆరాధనకు ప్రతిఫలంగా వారికి దర్శనము ఆశీస్సులు నీవే ఇవ్వు. ఇదే నా కోరిక. తమరి ఇచ్ఛను ఈ రుద్రావతారుడు పూర్తి చేస్తాడు. హర హర మహాదేవా. మీరంతా శివభక్తులన్నమాట. శివశక్తిని పెంచుతారా? నాకింకా కష్టాలు కలిగిస్తారా? నేను అలా జరగనివ్వను. మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేసేస్తా. మిమ్మల్ని నాశనం చేస్తాను. ఎవడా పిండి నన్ను? ఎవడు నాకు అడ్డొచ్చింది? నీకడ్డొచ్చినది నీ మృత్యువే. శివభక్తులపై అత్యాచారాలు చేసి నీవు నీ మృత్యువును ఆహ్వానించావు. నేను సర్వశక్తివంతుణ్ణి. సర్వశక్తివంతుడైన వారికి మృత్యు అనేదేమీ ఉండదు. అజ్ఞాని. సర్వశక్తివంతుడు అమాయకులపై ఎన్నడూ అత్యాచారాలు చేయడు. తనను గురించి తానై సర్వశక్తి సంపన్నుడని చెప్పుకోడు. వాడికి మృత్యు అనేది ఉండదు. కానీ నీలో ఈ 3 దోషాలు ఉన్నాయి. నాకు బ్రహ్మవరాలిచ్చాడు. నేను అజేయుణ్ణి, నిర్భయుణ్ణి. అందువల్లే సర్వశక్తివంతుణ్ణి. అజేయుడివి కావు, నిర్భయుడివి కావు. నీవు దుర్బుద్ధి గలవాడివి. నిర్భయుడివైతే సర్వశక్తివంతుడవయ్యే వరము కోరుకోవు. ఇక్కడకు వచ్చి శివభక్తుల ఆరాధనకు విఘ్నము కలిగించవు. నీకు బ్రహ్మవరాలు ఇచ్చినప్పుడు స్పష్టంగా చెప్పలేదా? శివభక్తులను విరోధించవద్దని, వారికే విధమైన కష్టాలను కలిగించవద్దని. లేకుంటే వినాశం కలుగుతుంది. ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది దూషణ. నీ ఈ మాటలకెన్నడు దూషణుడు భయభీతుడవడు. నేను చెప్పేది ఇదే. నీవు గనక నీ హితం కోరుకుంటే వెళ్ళిపోతా క్షణం. క్షమించండి, క్షమించండి రాజా, క్షమించండి రాజా, క్షమించండి. మాకు తమరు శివభక్తులనే విషయం తెలియదు. మాకు తెలీదు. స్వయంగా శివుడే తమరు కాపాడుతారని. ఘోరమైన తప్పు చేశాం చంద్రసేన మహారాజా. తమరు క్షమించకపోతే హనుమంతుని ఈ కథ మమ్మల్ని దండిస్తూనే ఉంటుంది.
శివస్వరూప ఆంజనేయ, నేను ప్రార్థిస్తున్నాను. తమరు తమ మూల స్వరూపంతో ప్రత్యక్షమై రాజా సింహాదిత్యుణ్ణి, రాజా రిపుదమనుణ్ణి కూడా క్షమించండి. మీరిద్దరూ నన్ను కాదు, శివదూత హనుమంతుణ్ణి క్షమాభిక్ష కోరండి. ఓ శివస్వరూప హనుమంత, దయచేసి ప్రత్యక్షమై మాకు దర్శనం ఇవ్వండి. క్షమ కోరే ఈ యాచకులకు క్షమాభిక్ష పెట్టండి. సింహాదిత్య, రిపుదమన, మీకింక ఈ సత్యం తెలిసి వచ్చింది కదా? శివభక్తులను బాధించదలిచిన వారు తామే బాధల నుంచి తప్పించుకోలేరు. శివభక్తుల కోరికపై నేడు మీకు క్షమాభిక్ష లభిస్తోంది. చంద్రసేన మహారాజు రాజ్యాన్ని ఆయనకు మళ్ళీ తిరిగి ఇవ్వండి. అలాగే ప్రభు, అలాగే. చంద్రసేన మహారాజు రాజ్యంపై ఆయనకే ఆధిపత్యం ఉంటుంది. భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు ఎన్నడూ జరగదు. జరగబోదు ప్రభు, జరగబోదు. పరిణామం గుర్తుంచుకుంటే పొరపాట్లు జరగవు కదా. ఇటు ఈ శివభక్తులిద్దరినీ చూడండి. సాక్షాత్తు శివుడే వీరిని కాపాడతారు. అదంతా పరమేశ్వరుని కృపయే. ఆ కృపకు కారణం నీ భక్తియే కదా. మీరిద్దరూ శివభక్తులై శివుణ్ణే నమ్ముతారు. ఆయన మిమ్మల్ని కరుణిస్తారు. మీ ఇద్దరు శివభక్తులుగా సదా అమరులవుతారు. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ మహిమ కూడా మీ పేర్లతో వర్ధిల్లుతుంది. ఓ శివస్వరూప ఆంజనేయ, తమరు వీరిద్దరికి క్షమాభిక్ష పెట్టారు. తమరు దయచేసి నన్ను కూడా క్షమించండి. నేను కూడా నా పుత్రుడు శ్రీకరుడి శివారాధనకు భంగం కలిగించాను. నీ పుత్రుడు శ్రీకరుని శివభక్తిలో నీ తప్పులు కలిసిపోయి విలీనమైపోయాయి. శ్రీకర, నీవు వచ్చే జన్మలో వ్రజభూమిపై నందగోపుని రూపంలో జన్మిస్తావు. శ్రీ మహావిష్ణువు యొక్క పూర్ణావతారం శ్రీకృష్ణుని పాలకుడిగా తండ్రివవుతావు. ఓ సంకట విమోచక ఆంజనేయ, తమరు ప్రత్యక్షమై మాపై ఎంతో దయ చూపారు. సంకటం నుంచి తప్పించారు, మమ్ము కాపాడారు, మాకు దర్శనము ఇచ్చారు. కానీ నేను పరమేశుడైన శివుని మనసారా ఆరాధించాను. కేవలం శివ దర్శనం ఒక్కటే నా కోరిక. దయచేసి దాన్ని మాత్రం నెరవేర్చండి. శివభక్తుడి కోరిక తప్పక నెరవేరుతుంది. జై పరమేశ. భక్తవత్సలుడు పరమేశ్వరికి అతులిత బలధామ ఆంజనేయులకి జయము. ఆంజనేయ స్వామికి జయము. కేసరి నందనుడు మహావీరాంజనేయ స్వామికి జయము. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము. తమరి దర్శన భాగ్యం పొంది మేము ధన్యులమయ్యాం పరమేశ. తమరు మా పిలుపు విన్నారు, మమ్ము కాపాడారు. అదేవిధంగా మా రాజ్యాన్ని, మహారాజుని రక్షించండి పరమేశ. నీ మదిలోని కోరిక నెరవేరుతుంది వేదవ్రత. మమ్ము కట్టేసింది వేదవ్రత. చంద్రసేన మహారాజు అహర్నిశలు మమ్మల్ని స్మరిస్తూ ఉంటాడు. ఆయనను కాపాడే తలంపు ఎన్నడూ మమ్ము వీడదు. అయితే సదా రక్షించే ఏర్పాటు చేయండి పరమేశ. ఈ రాజ్యంలో భూమి ఆకాశము రెండు చోట్ల శివభక్తులను బాధించటానికి దుష్టులు ప్రత్యక్షం అవుతారు. అందువల్ల మా ప్రార్థన ఏమంటే ఈ దుష్ట శక్తుల నుంచి రాజ్యాన్ని, రాజులను, ప్రజలను కాపాడేందుకు తమరు వెలసి ఉండాలి పరమేశ. తథాస్తు. నీ మదిలోని కోరిక నెరవేరుతుంది వేదవ్రత.
ఈ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధమవుతుంది. భక్తులు ఎవరైనా శవభస్మంతో ఈ జ్యోతిర్లింగాన్ని పూజిస్తే వారు మృత్యు భయం నుంచి విముక్తులవుతారు. జగతిలో అన్ని రోగాలు, బాధలు, వ్యాధులు నయమవుతాయి. ఓ పరమపిత బ్రహ్మదేవ, తారక పుత్రులు, ఆ ముగ్గురు తారక పుత్రులు మీ వరప్రాప్తి పొంది విధ్వంసాన్ని మళ్లీ మొదలు పెడతారు. వారి తండ్రి తారకాసుడు మొదలెట్టినట్లే ఆ ముగ్గురు తారక పుత్రులు మానవుల, దేవతల అందరి శాంతిని భంగం చేసేస్తారు. తమరు వారికి వరాలను ఇవ్వకూడదు పరమపిత. అదే మనందరికీ శ్రేయస్కరం ప్రభు. నారాయణ నారాయణ, తమరు మౌనం వహించారేం పరమపిత? మౌనం వీడితే నిజం బయటపడుతుంది నారదా. నిజం అప్రియంగా ఉంటుంది కదా. ప్రియమైన అసత్యం కంటే అప్రియమైన నిజం అధిక శ్రేయస్కరం పరమపిత. తమరు అదే చెప్పండి. వినండి దేవతలారా, వరాలు ఇవ్వడం నాకు స్వాభావికం కాదు, ఒక బంధం అది. సురాసురులెవ్వరికీ నేను చెప్పలేదు నా తపస్సు చెయ్యమని కాని, నా వరాలను పొందమని కాని. ఎవరు తపస్సు చేసినా దానికి ప్రతిఫలం ఇవ్వడానికి నేను వచనబద్ధుని. మరి ఇక మా సంగతి ఏమిటి బ్రహ్మదేవా? అదైతే భవిష్యత్తుకే తెలియాలి. మరి మీ ఈ దీనస్థితి చూసి నాకు మహాశ్చర్యంగా ఉంది. ఆ అసురుడు తపస్సు చేసి సామర్థ్య సఫలతలకై వరాలు పొందాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ దేవతలు వారి తపస్సుకు భయభీతులై చింతిస్తూ తమ ఆత్మబలాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిని పరికిస్తే దేవాసురుల భవిష్యత్ ఏమిటో తెలుస్తోంది. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 భక్త తారకాక్ష, బ్రహ్మదేవాయ కమలాక్ష, ఓం విద్యున్మాలి, కళ్ళు తెరవండి వత్స. ఓం బ్రహ్మదేవాయ నమః. తమ దర్శన భాగ్యం వల్ల మేము ధన్యులం బ్రహ్మదేవా. మా ఆరాధన ఫలించింది. మా తపస్సు సఫలమైంది బ్రహ్మదేవ. అవును సాధకులారా, మీ తపస్సు సఫలమయ్యింది. కోరుకోండి, ఏ వరాలు కావాలి? మా పూజ్యపిత తారకాసురునిలాగా మమ్మల్ని కూడా అమరులయ్యేట్లు వరవివ్వండి బ్రహ్మదేవా. అవును, మమ్మల్ని ఎవరు చంపకుండా. మేము అమరులం కావాలి బ్రహ్మదేవ. అటువంటి వరం ఇవ్వడం విధి విధాన రీత్యా అసాధ్యం. అమరుల వాళ్ళనే వరం కాకుండా ఇంకేదైనా కోరుకోండి.
తారకాక్ష, ఏదైనా మంచి వరం త్వరగా కోరు. అవును భ్రాతశ్రీ, ఇంకేదన్నా కోరండి. మాకు 3 అభేద్య దుర్గాలను వరంగా ఇవ్వండి బ్రహ్మదేవా. అవి స్వర్ణ, రజత, లోహాలతో నిర్మించాలి బ్రహ్మదేవా. ఆ 3 పురాలు ఆకాశంలో ఒకదాని మీద ఒకటి ఉండాలి బ్రహ్మదేవా. అవి దేవతలకు సైతం అదృశ్యంగా ఉండాలి. మా వధ కేవలం పరమశివుని వలనే జరగాలి. అప్పుడు ఉత్తమ ముహూర్తాన పుష్య నక్షత్రంలో స్వర్ణపురం, రజతపురం, లోహపురం 3 ఒకదానితో ఒకటి కలవాలి. తథాస్తు. నేను శీఘ్రంగా ఈ 3 అభేద్య పురాల నిర్మాణం అసురుల శిల్పి మయాసురుడి ద్వారా పూర్తి చేయిస్తాను. మన కోరిక ఫలించింది భ్రాతశ్రీ. మనం కోరుకున్న వరం లభించింది. 3 పురాలు లభించాయి. స్వర్ణపురం, రజతపురం, లోహపురం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. నంది, పరమేశ్వరులేరి? మాత, తమకే ఏమీ తెలియకపోతే ఇక నాకేమి తెలుస్తుంది? ఏమిటి, తమరకు కూడా చెప్పలేదా? తమ మనసులోని మాట ఎప్పుడైనా ఎవరితోనైనా చెప్పి వెళ్ళారా? బహుశా ఒకవేళ ఎవరైనా భక్తుని పిలుపు విని పరుగెత్తుకుని వెళ్ళారేమో. పతి పరమేశ్వరాయ నమో నమః. విష్ణుప్రియ దేవీ మాతా మహాలక్ష్మికి జయము. విష్ణుప్రియ దేవీ మాతా మహాలక్ష్మికి జయము. దేవి లక్ష్మి, తమరు ఇక్కడ? ఏ ఇందులో ఇంత ఆశ్చర్యపడేందుకు కారణమేముంది? నేనిక్కడకు రాకూడదా? ఎందుకు రాకూడదు? తప్పక రాగలరు, కనుకనే వచ్చారు. రండి, మీకు మా స్వాగతం. ఇప్పుడు చెప్పండి, ఈవేళ కైలాసానికి ఎలా వచ్చారు? గత కొన్ని దినాలుగా శివశంకరుడు మరి శక్తి స్వరూపిణి అయిన పార్వతుల దర్శనాకాంక్ష మనసులో పదే పదే కలిగింది. అందుకే వచ్చేసాను. అయితే శ్రీ మహావిష్ణువు సమాచారం ఏమిటి? వారు ఎల్లవేళలా యోగమాయా సమాధిలో లీనమై ఉంటారు. నాతో మాట్లాడడానికే సమయం దొరకదు. శివశంకరులేరి? సమాధి స్థలం ఖాళీగా ఉంది. ఏమిటో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు? రండి. దేవి సరస్వతి, వీణాపాణి మహాదేవి సరస్వతి మాతకు జయము. వీణాపాణి మహాదేవి సరస్వతి మాతకు జయము. రండి దేవి సరస్వతి, తమరికి స్వాగతం. ఎంత శుభ సమయం! ఒకరు దర్శనానికని వస్తే ఇద్దరిదయ్యింది. అవును దేవి సరస్వతి, లక్ష్మీదేవికి మా శివపార్వతులు ఇద్దరి దర్శనాకాంక్ష ఇక్కడకు తీసుకుని ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, మిమ్మల్ని ఎలాంటి ఆకర్షణ ఇక్కడికి లాక్కుని వచ్చింది? ఆకర్షణ కాదు, వికర్షణ అనండి. మీకిద్దరికీ తెలిసిందే కదా, బ్రహ్మదేవులు 3 తారకపుత్రులకు 3 అభేద్య దుర్గాలను ప్రసాదించి అసురుల శక్తి పెరిగే అవకాశం పెంపొందించారని. అయితే చింత ఎందుకు? బ్రహ్మదేవులు అసురుల యందు సదా కృపాళులే కదా. వారి కృప వల్ల అసురులు కూడా సదా అనుచిత లాభాన్ని పొందారు. ఇప్పుడు వాళ్ళ శక్తిని కూడా తీసుకుని స్వర్గం మీద పునరాక్రమణం చేసి ముల్లోకాల్లోనూ అత్యాచారాల దురాచారాల అంధకారం ప్రసారిస్తూ ఉంటారు. అదే భయం. అందువల్లనే నేను పరమేశ్వరుని వద్దకు వచ్చాను. ఏదైనా ఉపాయం చెప్తారేమోనని. అయితే మరి మీరు పరమేశ్వరుని వద్దకు ఉపాయానికే వచ్చారన్నమాట, మమ్మల్ని కలుసుకోవాలని కాదు. మమ్మల్ని కలుసుకోవాలనే వాంఛ కలగదా మీ మనసులో? ఎందుకు కలగదు? ఎంతగానో కలుగుతుంది. అసురుల తపో నినాదాలు, దేవతల ఆక్రందనలతో బ్రహ్మలోకం గింగిరిస్తూ ఉంది. బ్రహ్మదేవులతో పాటు అవన్నీ నేను కూడా విని సహించవలసి వస్తోంది. చాలు చాలు, అక్కడి నుంచి పారిపోవాలని ఉంటుంది. కానీ
నా శక్యం కాదు. ఎందుకు శక్యం కాదు? ఏం బ్రహ్మదేవుని పట్టుకుని కూర్చోపెడతారా? జ్ఞానం విద్య ప్రసాదించాల్సిన నా బాధ్యత నన్ను పట్టుకుని ఆపుతోంది. బ్రహ్మదేవులు నేడు మౌనధారణ చేసి ధ్యానమగ్నులయ్యారు. అందువల్ల నేను ఇటుచ్చేశాను. ధ్యానమగ్నులై మరి పరమేశ్వరులు కూడా ఉంటారే. మరి నేను వారితో ఏదైనా చర్చించాలనుకుంటే ప్రతి క్షణం ఎదురు చూడాల్సిందే. మరి నా దశ మీరిద్దరిదిలాగే ఉంది. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో పడితే తొందరగా లేవరు. అంటే మన ముగ్గురి భర్తలు విచిత్రమైన అనన్యులు. వీరి విచిత్రం కూడా విచిత్రమైనదే. సమాధానం కోరుతూ ఏదైనా ప్రశ్న వేస్తే దాటించి వేస్తారు, మందహాసం చేసి వదిలేస్తారు అంటారు. దేవి, ఇప్పుడింకా సమయం రాలేదు, సమాధానం కోసం నీవు వేచి ఉండాలి అని. ఇక ఇంతలో ప్రవేశిస్తాడు నారదుడు. నారాయణ నారాయణ అంటూ ఇంకా అంటాడు, పరమేశ, ముల్లోకాల్లోనూ తమరి లీలయే వ్యాప్తించి ఉంది. ధరిత్రిలోని ఒక్కొక్క రేణువు తమ నామస్మరణయే చేస్తోంది. ప్రభు, తమరి లీలలు అపారమైనవి. దేవి సరస్వతి, మీరు మీ యొక్క ప్రతిభను ప్రదర్శించనే లేదే? తప్పక చేసేదాన్ని. విద్యా జ్ఞాన ప్రసారాల బాధ్యత నా నెత్తి మీద లేకపోయినట్లయితే, ఇక ఇప్పుడైతే బ్రహ్మదేవులు తారకపుత్రులకు వరాన్నిచ్చి నన్ను చింతలో పడేశారు. దేవతలు ఏమవుతారు? దేవి సరస్వతి, తమరు జ్ఞానదేవతలై ఉండి కూడా ఆ వరం రహస్యం ఇంకా అర్థం చేసుకోలేదు. మీరు దేవతల కోసం చింతించకండి. వారు పూర్తిగా సురక్షితులై ఉన్నారు, ఉంటారు కూడా. ఇదేమిటి? శివశంకరుల దర్శనం అవగానే బయలుదేరారు మీ ఇద్దరును.